హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ వీడియోలో చక్కగా చాలా టేస్టీగా చాలా హెల్తీగా అన్ని రకాల పోషకాలు ఒకే చోట దొరికే విధంగా ఎక్కువ శ్రమ లేకుండా చాలా చాలా సింపుల్గా చేసుకునే మంచి రెసిపీ అయితే మీకు చూపిస్తున్నాను. అదే సాంబార్ రైస్ అన్నమాట. చాలా ఈజీగా చేసుకునే పద్ధతి అనేది ఇప్పుడైతే మీకు చూపిస్తాను. చూసి మీరు కూడా చేసుకోండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఒక అర గ్లాస్ బియ్యము, అర గ్లాస్ కంటే కొద్దిగా తక్కువ నేను పప్పు వేసుకున్నాను. మీరు ఈక్వల్గా కూడా వేసుకోవచ్చు కావాలంటే. ఈ రెండు వేసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూను మినప్పప్పు, అర స్పూను మెంతులు, ఒక స్పూను జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా దోరగా వేగిన తర్వాత దీంట్లో ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక 10 నుండి 15 మిరియాలు కూడా వేసుకొని చక్కగా ఇవన్నీ కూడా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. దీంట్లో ఆ కరివేపాకులో ఉన్న పచ్చిదనం అంతా పోయి డ్రై అయ్యే విధంగా మనం వేయించుకోవాలి. ఇవన్నీ కూడా దూరగా మంచి రంగు వచ్చే విధంగా ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక కుక్కర్ బౌల్ తీసుకొని దాంట్లో నానబెట్టుకున్న పప్పు బియ్యం కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఫస్ట్ అయితే నేను క్యారెట్ వేసాను, తర్వాత క్యాప్సికమ్ వేస్తున్నాను. ఇవైతే స్వీట్ పొటాటో అది కూడా వేసాను. అలానే బీన్స్ వేసాను, టొమాటో వేసుకుంటున్నాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. అలానే ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఇవి పచ్చి బఠానీలు, ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్టు, పసుపు, మీకు ఎంత కారం తింటారో అంత కారం వేసుకున్న తర్వాత ఈ పప్పు బియ్యం కలిపి 1 గ్లాస్ అవినేయండి. సో 3 గ్లాసులు వాటర్ వేసి ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ పెట్టాలి. 5 విజిల్స్ పెడితే మనకి కరెక్ట్గా కుక్ అయిపోతుంది. 5 విజిల్స్ పెట్టిన తర్వాత చూసారు కదా చక్కగా మనకి కుక్ అయిపోయింది. ఒకసారి ఇదంతా కలుపుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అనేది చూద్దాం. ఇలా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను. అది రసం తీసి వేసుకొని అలానే ఒక బౌల్ వాటర్ కూడా వేసుకొని ఇదంతా చక్కగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఏదైతే ఉందో సాంబార్ మసాలా పొడి అది వేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్ల వరకు వేస్తున్నాను. ఇది వేసి చక్కగా కలిపి మూత పెట్టి ఈ చింతపండులోని పచ్చిదనం అంతా పోయేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇలాగా చూసారు కదా చక్కగా ఉడికిపోయింది. మనకి ముక్కలన్నీ కనిపిస్తున్నాయి. ముక్కలు అయితే మ్యాష్ అయిపోకుండా చక్కగా కనిపిస్తున్నాయి. పప్పు బియ్యం మాత్రం చక్కగా మెత్తగా అయిపోయింది. సో దీంట్లో ఉన్న పచ్చిదనం కూడా పోయిందండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకొని కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది ఇంగువ వేసుకొని చక్కగా ఈ విధంగా తాలింపు వేసేసుకోవడమే. ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా నోట్లో వేసుకోగానే వెన్నలాగా కరిగిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ. చలికాలంలో ఇలా చేసుకుని తింటే వేడివేడిగా భలే బాగుంటుంది. వీడియో నచ్చితే